దానికి చాలా ఆశీర్వాదం నాకు తెలుసు. అది నేను ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసిన ఈ నలుపుడు వచ్చిందంటే సంఘం సువాసనగా మార్చబడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమ ద్వారా సంఘానికి మేలు, జీవము, ఆశీర్వాదము కలుగుతుంది. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి అంతే. మళ్ళీ మీకు ఇంకో రిపోర్ట్ మళ్ళీ నేను తీసి స్కానింగ్ తీసి మీకు చెప్పేదాకా మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. ఓకే, ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఉన్న స్టోన్స్ మళ్ళీ ఉన్నాయా లేదా అని మళ్ళీ స్కానింగ్ తీయాలి కదా. సో అప్పటి వరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడి కార్యాలు జరిగిస్తాడు. ఆదాముకి ఆపరేషన్ చేసిన దేవుడు మనకు కూడా చేస్తాడు. డాక్టర్లు కాదు మనకు చేయాల్సింది ఆపరేషన్, ఎవరు? దేవుడే చేస్తాడు. హల్లెలూయా. సో ఏదేమైనా అది స్వస్థపరచడమా, ఆపరేషన్ చేయడమా అన్నీ ఆయన చూసుకుంటాడు. సో ఆ విధంగా విశ్వాసంలో మనం బలపడదాం. మంచిది. సో నాతో ఈ శోధనలో సహకరించిన ప్రతి ఒక్కరికి, సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. నా ఈ సిచ్యువేషన్లో నాకు సహకారులుగా ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. నిన్న వాళ్ళకు కొన్ని డబ్బులన్నా తీసుకోండి అమ్మా, ఇంజెక్షన్స్ అన్నీ తెచ్చారంటే వద్దన్నారు. వాళ్ళు వద్దన్నాయి. ఇది మాకు ఒక భాగ్యం, వారికి చేయడము మీకు చేయడం మాకు ఒక భాగ్యం అని వాళ్ళు ఎంచారు. అందుని బట్టి వారిని కూడా దేవుడు దీవించునుగాక. మంచిది. నిన్న నాకు ఓపిక లేదు, మెసేజ్ సిద్ధపడడానికి కూడా అంత స్టమినా లేదు నాకు. అయినప్పుడు కూడా కొన్ని మాటల చేత మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అవసరమైతే గత శుక్రవారం చెప్పిన మాటలు కూడా కొన్ని యాడ్ చేసి దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26 వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇక్కను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండను. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ విశ్వాసులకు ఒక శుభవార్త, విశ్వాసులకి ఒక శుభవార్తగా అంటే శుభవార్తగా తీసుకోండి, హెచ్చరికగా అయితే హెచ్చరికగా కూడా మీరు తీసుకోవచ్చు దాన్ని. పోయినసారి గత వారం సత్యమును గురించి మనం మాట్లాడుకున్నాం. సత్యమే మనం మాట్లాడాలి. ఏం మాట్లాడాలా? అబద్ధం మాట్లాడితే అపవాది సంబంధి, సత్యం మాట్లాడితే క్రీస్తు సంబంధి, దేవుని సంబంధి. సో సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే పాపమునకు ఇక బలి ఉండదు, అంటే పాపమునకు ఇక క్షమాపణ ఉండదు. సో బుద్ధిపూర్వకంగా పాపం చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుడు ఏదైతే ఆజ్ఞలు, శాసనాలు, కట్టడలు మనకు నియమించాడో బుద్ధిపూర్వకంగా, అంటే కొన్నిసార్లు మనకు చెయ్యొద్దు, మనకు చెయ్యాలని లేదు, అయినప్పుడు కూడా పరిస్థితులు మట్టి చేసేస్తూ ఉంటాం, అంటే తెలిసి బుద్ధిపూర్వకంగా చేసేస్తూ ఉంటాం. సో దానికి ఇక బలి ఉండదు, దానికి ఇక పాపక్షమాపణ ఉండదని ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అదే మాట దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే బలి ఇక ఉండదు, కానీ ఏముంటుంది? తీక్షణమైన అగ్ని ఇక ఉండును. వారు కూడా నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్తారని దేవుని లేఖనాలు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, బుద్ధిపూర్వకంగా పాపము చేయడానికి, బుద్ధిపూర్వకంగా తెగించడానికి, మనస్సాక్షిని చంపేసి దేవుని వాక్యాన్ని అణిచివేసి, పరిశుద్ధాత్మ దేవుని అణిచివేసి బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి ఎప్పుడు కూడా తెగించకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ రీతిగా దేవుడు సిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన ఒక చక్కటి మాట అన్నాడు. ఏమన్నంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నాడు. తెలియదు కాబట్టి, తెలియక చేసే సడన్గా మనకు చేయాలని లేదు, కానీ సడన్గా అవ్వేడి కంట్లోనూ
తలంపులోను మనలో చేరతాయి. కంటి ద్వారా, తలంపుల ద్వారా మనం అనుకోకుండా సడన్గా తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి ఈ రెండిట్లో. కానీ నోటి ద్వారా జరగదు. నోరు నీ అనుమతి లేకుండా మాట్లాడదు. నీ నోరు నీ మనసు అనుమతి లేకుండా మాట్లాడదు. కాబట్టి నీ నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిపూర్వకంగా పాపము చేయొద్దు. ఏం కాదులే అని చెయ్యొద్దు. ఈ నేను పొందిన ఈ నొప్పి తర్వాత నేను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా, ఇలా తెలిసి కూడా నిన్ను నామకార్థంగా ఆచరించే నీ బిడ్డలను బట్టి నీవెంత నలిగిపోతున్నావో ప్రభువా, నీవెంత నలిగిపోతున్నావో అని నాకు కన్నీరు రావడం జరిగింది. అంటే మనకు తెలుసు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించకపోతే నీకు నాకు రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆయన అంత నల్లగొట్టబడకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు. ఆయన రక్తము చిందించకపోతే రక్షణ వచ్చేది కాదు. ప్రతి ధర్మశాస్త్రము చెప్పిద్ది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఆ రక్తము చిందించింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. చెప్పలు కొడదాం గట్టిగా. మనల్ని ప్రేమించి మనలో ఉన్న పాపము తీసివేయడానికి, మనలో ఉన్న శాపము తొలగించడానికి ఆయన నిలువెల్లా తన శరీరాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించుకున్న ఒకే ఒక దేవుడు ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకంటే అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, మనం ఈరోజు ఉంటాం, రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. సడన్గా ఏటి మనకి తెలియదు. ఈరోజు ఉంటాం, రేపు ఉంటామో లేదో మనకి తెలియదు. యాకోబు రాసిన పత్రికలో 4:14 వచనం చదవండి. అది రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కొంతసేపు కనబడి అంతలో మాయమై పోవు ఆవిరి వంటి వారు. మన జీవితం ఎలాంటిది? ఆవిరి వంటిది. ఆవిరి అంటే తెలుసా? తెలియదా? తెలుసా ఏంది ఆవిరి అంటే? ఇట్లా ఇట్లా లేచిపోతూ ఉంటుంది చూడు. కొన్నిసార్లు కనపడుతుంది, కొన్నిసార్లు కనపడదు. చాలా వస్తే కనపడుతుంది, కొద్దిగా వస్తే కనపడదు. సో అలాంటి జీవితాలు మనవి. ఈ రోజుండి రేపు ఉంటామో లేదో తెలియని జీవితాలు అవి మనవి. అలాంటి జీవితాలు. కాబట్టి మనం పొందిన రక్షణ వ్యర్థమైపోకుండా, మనం పొందిన రక్షణ పరలోక రాజ్యము చేరే అంతవరకు నిలకడగా ఉండాలంటే మనం బుద్ధిపూర్వకంగా పాపము చేయకూడదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాప క్షమాపణ ఉండదు. జాగ్రత్త. దేవుడు ప్రేమగల దేవుడు అండి, అన్నీ క్షమిస్తాడండి. ఆయన ప్రేమించే దేవుడు. కరెక్టే, నేను కాదని నేను అసలే అనను. ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? పాపిని రక్షించడానికి ప్రేమిస్తాడు. పాపిని రక్షించడానికి ప్రేమిస్తాడే తప్ప రక్షించిన తర్వాత కూడా నువ్వు పాపంలో పొర్లుతానంటే ఆ పాపాలకి క్షమాపణ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే నిజంగా ఈ లోకంలో నేను మన ప్రార్థన చేసుకుంటూ అన్నా ప్రభుతో, ప్రభా మాది ఇంకా స్వార్థపూరితమైన ప్రేమనే ప్రభా, నీ పట్ల మాకు ఇంకా స్వార్థపూరితమైన ప్రేమను నీ యొద్ద నుంచి మేము ఏదో పొందుకోవడానికే ప్రార్థిస్తున్నాం. కానీ నిజంగా నువ్వు మాకేమి ఇవ్వకపోయినా మేము ప్రార్థన చేస్తామా? మీకు నీ యొద్ద ఏదో ఉంది కాబట్టి మేము నిన్ను ప్రార్థన చేస్తున్నాం. ఏదో నీ యొద్ద నుంచి రాబట్టుకోవడానికి మేము ప్రార్థన చేస్తాం. అది స్వార్థపూరితమైన ప్రేమ. ఇంకా మన ప్రేమ ఎలా ఉందంటే స్వార్థపూరితమైన ప్రేమగానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవసరాన్ని బట్టి దేవుని ప్రేమించడం మంచిదే, కానీ అవసరము తీరిన తర్వాత దేవుని వదిలేస్తుంటారు చాలామంది. అయ్యో వారు చేసిన మొరను, వారు చేసిన ప్రార్థనను ఆలకించి బిడ్డ ఇబ్బంది పడుతుందని దేవుడు ప్రార్థన విని అన్ని సమకూర్చిన తర్వాత ఇక నాకు చాలే అని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అది దేవునికి హృదయానికి గాయముకు తగిలినట్లుగా అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే
ఒక స్నేహితుడు తన ప్రాణం, నిజ స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టును. నిజ స్నేహితుడు ఎవరంటే ఈ లోకంలో నీ భర్త కాదు, నీ భార్య కాదు. నీవు ఎంత సొంత స్నేహితుడు నువ్వు అనుకుంటున్నావో కానే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు. ఎవరైనా ప్రతి స్థలములో నీతో ఉండే దేవుడు, ప్రతి స్థలములో నీ కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడు. మనం కరుణమేటి సినిమాలో చూస్తే బరబ్బా అడుగుతాడు, నాతో కలిసి నాతో చేయగలుపు యూదా రాజ్యాన్ని మనము స్థాపిద్దాం, మన రాజ్యాన్ని మనము స్థాపించుకుందాం, నాది కత్త బలము నీది మాట బలం, మనం ఇద్దరం కలిసి స్థాపిద్దాం అనేసి ప్రభుతో అంటూ ఉంటాడు. ఆయన యూదా రాజ్యాన్ని మత స్థాపన చేయడానికి ఈ లోకానికి రాలేదు. ఒకవేళ అందరూ వచ్చి ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభు మాత్రం ఏ మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. సరాసరిగా భూలోకము నుంచి పరలోకానికి, పరలోకర మార్గము మనకు చూపించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో అప్పుడు దేవుడు అంటాడు, నీ కొరకు నేను ప్రాణమైనా పెడతాను కానీ నీ మాట మన్నించలేను బరబ్బా అంటాడు. సో చరిత్రలో చూస్తే ఈ బరబ్బా యేసుప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు, యేసుప్రభుని సిలువనకు అప్పగించేటప్పుడు కూడా బరబ్బా జైల్లో ఉంటాడు, చెరసాలలో ఉంటాడు. అయితే పస్కా పండగ ఆచార ప్రకారం అధిపతులకి అవకాశం ఉంటుంది ఒకరిని విడుదల చేయడానికి. అయితే ప్రజలందరూ బరబ్బాను కోరుకుంటారు, బరబ్బాను మీరు విడుదల చేయండి అంటారు. అయితే ఆ బరబ్బాను విడుదల చేసి యేసుప్రభుని సిలువ వేసిన తర్వాత అప్పుడు ఆయన యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ప్రభు చూసారా మీరు? పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కొరకు నేను మరణిస్తానే తప్ప నీ కొరకు నేను మరణిస్తాను. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణం పెట్టేస్తాడు. హల్లెలూయా. ఎవరైనా పెట్టగలమా మనం? ఒకరు పోతే వాళ్ళే పోతారు, కానీ వాళ్ళ గురించి ఎవరు పెట్టరు. కానీ మన ప్రభు ఎంత ప్రేమగల దేవుడు అంటే మన ప్రాణానికి బదులుగా తన ప్రాణాన్ని అర్పించే దేవుడు, అర్పించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తుంటే మనం ఇంకనూ బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే దానికి క్షమాపణ ఉండదు సుమి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ లోకంలో. ఎందుకంటే మోసపూరితమైన లోకంలో మనం జీవిస్తున్నాం. ఎంత మోసపూరితం అంటే చాలా చాలా మోసపూరితమైన లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆ ప్రేమను మనం మర్చిపోకూడదు. యెషయా 66:13 చదివే. నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఒకని తల్లి వంటి ఆదరణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తల్లి పిల్లల్ని ఎలా ఆదరిస్తుందండి? తల్లి పిల్లల్ని ఎలా ఆదరిస్తారు? చిన్న బాధపడితే చాలు పిల్లలు, తల్లి తట్టుకోలేదు. చిన్న బాధపడితే తల్లి తట్టుకోలేదు. అది తల్లి ప్రేమ. సో అలాగ దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. మన బాధలన్నిటినీ ఆయన చూస్తున్నాడు, చూసి మనల్ని ఆదరించే దేవుడు ఆయన. సో తల్లిలాగా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఇంకొక వైపుగా తండ్రిలాగా కూడా మనల్ని ప్రేమించే దేవుడు. తల్లిలాగా ఆదరించే దేవుడు, తండ్రిలాగా ప్రేమించే దేవుడు. కీర్తనలో 103:13 మైక్లలో చదివా. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి పిల్లల పట్ల ఎందుకు జాలిపడతాడు? తండ్రి ప్రేమ ఎలాంటిది, తల్లి ప్రేమ ఎలాంటిది అంటే తల్లి పిల్లలకి చిన్న బాధ కలిగినా తట్టుకోలేని పరిస్థితి. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే కష్టాలు వచ్చినా నువ్వు నిలబడాలి అనేది తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎక్కువగా తండ్రి గద్దిస్తూ ఉంటాడు. గద్దించి
బయటపడాడు తండ్రి. పిల్లలు ఏమనుకుంటారంటే నాన్న ఊకే అరుస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? నాన్న ఊకే అరుస్తూ ఉంటాడు మా మీద, నెమ్మదిగా ఉండనేడు, ఏదో ఒకటి అంటూ ఉంటాడు అని అనుకుంటారు. కానీ అన్నీ దాని వెనుక కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది తండ్రి ప్రేమ. తల్లి ప్రేమ ముందే కనబడుతుంది కదా, ముందు కనబడుతుంది. కంటి నిండా గారుతూ ఉంటాయి. ఏం గారుతూ ఉంటాయి? కంటి నిండా గారుతూనే ఉంటాయి. అప్పుడు అనుకుంటారు మా అమ్మ చూడు ఎంత ప్రేమ ఉందో మా అమ్మకి, మా డాడీకి అస్సలు. తండ్రి లోపల కుమిలిపోతాడు. తండ్రి అంతా, తల్లి ఏమో బయట కుమ్మరించేస్తుంది, తండ్రి ఏమో లోపల. వారిని గద్దించిన తర్వాత మళ్ళీ వారి ఎడల జాలిపడే దేవుడు, జాలి పడతాడు. తండ్రి ప్రేమ అలాంటిది. జాలి పడతాడు. అయ్యో నా పాపని నేను అన్నానే, మా అబ్బాయిని నేను అన్నానే అని తండ్రి హృదయంలో బాధపడతాడు, జాలి పడతాడు. కానీ వచ్చి పోన్లే బేట ఏదో తప్పైందిలే అని అన్నాడు. తండ్రి తప్పైందని అన్నాడు. తల్లి అంటది ఒక్కొక్కసారి, కానీ తండ్రి మాత్రం తప్పైందని అన్నాడు. కానీ లోపల బాధపడతాడు. కానీ వాడు సరే అవ్వాలా, మంచిగా ఉండాలి. తల్లి ఏమో ఎత్తుకొని నడవాలని చూస్తుంది, తండ్రి ఏమో నడక నేర్పించాలని చూస్తాడు. తండ్రి ప్రేమ తల్లి ప్రేమ వేరువేరుగా ఉంటుంది. తండ్రి వచ్చే ప్రతి సమస్యలు నిలబడాలి, జయించాలి, ఎదుర్కోవాలి, ముందుకు సాగాలన్నదే తండ్రి ప్రేమ. నేర్పిస్తాడు. మనం అనుకోండి అప్పుడు అంటున్నాడు ఇంత కష్టపడుతుండే మా డాడీ ఏం ఇలా చేస్తుండే అసలు, ఆ పని చేయమంటాడు, ఈ పని చేయమంటాడు. పని నేర్చుకోవడానికి, ముందు జీవితంలో భవిష్యత్తులో బాగుపడడానికి తండ్రి నేర్పిస్తూ ఉంటాడు. సో తండ్రిలాగా మన ప్రభు మనల్ని ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి ప్రేమను మర్చిపోవద్దు, తండ్రి ప్రేమను కూడా మర్చిపోవద్దు. తండ్రి ప్రేమ అది లోపల దాగి ఉండే ప్రేమ. అందుకే ఇప్పుడు తండ్రి మనకు కనపడతలేడు. ఆయన కనపడుతున్నాడా? కానీ ఆయన నిరంతరం మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్నేహితునిలాగా ప్రాణం పెడతాడు, తల్లిలాగా ఆదరిస్తాడు, తండ్రిలాగా ప్రేమిస్తాడు కదా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. నీ తల్లి ఎప్పుడు చెడ్డది కాదు, నీ తండ్రి ఎప్పుడు చెడ్డవాడు కానే కాదు. ముందు దేవుని ప్రేమ తర్వాత ఏదైనా ప్రేమ ఉందంటే అది తల్లిదండ్రుల ప్రేమే. హల్లెలూయా. ఆ ప్రేమను మిస్ చేసుకోవద్దు, ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. ఆ ప్రేమను ఎప్పుడు అపార్థము చేసుకోకూడదు. ఏ తల్లిదండ్రులు తన బిడ్డల విషయమై ఎప్పుడు ఎక్కడ కూడా చెడ్డగా వారి అభిప్రాయం ఉండదు. ఎంత పిల్లలు తల్లిదండ్రులను విసిగించినా ఇంకా నా కుమార్తె, ఇంకా నా కుమారుడు మంచి స్థితిలోనే ఉండాలని కోరుకునేదే తల్లిదండ్రుల యొక్క ప్రేమ. సో మనుష్యులమైన మన ప్రేమన అలాగే ఉంటే మన పరలోకమందున ప్రాణం ఇచ్చిన మన తండ్రి ప్రేమ ఇంకా గొప్పది. కాబట్టి ఆయనను మనం ఏం చేయాలంటే హత్తుకొని జీవించాలి. ఆయన ఏం చేయాలా? హత్తుకొని జీవించాలి. ద్వితీయోపదేశకాండం 4:4 వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4:4 వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. చాలు. ఈరోజు మీరు ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్నారు తెలుసా? మీరు ప్రభుని హత్తుకొని ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు. లేకపోతే ఉండేవాళ్ళు కాదు. మాకు పనులు చాలా ఉన్నాయని వెళ్ళిపోయేవాళ్ళు కదా. దేవుని హత్తుకొని మీరు సజీవులై నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కొన్ని శుక్రవారం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నేను చెప్తాను కొన్ని. మొట్టమొదటిగా మనం ఏ విషయంలో హత్తుకోవాలంటే, మోసపూరితమైన లోకంలో మనం ఉన్నాం. అబద్ధ ప్రవక్తులు అబద్ధ ప్రవచనాలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల యొద్ద నుంచి ధనము
పొందడానికి చెప్పేవారిని మనం గమనించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చేస్తూ కొన్ని సూచక్రియలు కూడా మన ఎదుట కనపరిచి వాళ్ళు ఏమంటారంటే, నువ్వేం చేసినా పర్వాలేదమ్మా, ఆదివారం మందిరానికి వస్తే చాలు, ఆదివారం మందిరానికి వస్తే చాలు, వారం అంతా నువ్వేం చేసినా ఏం కాదనే ప్రజలు అనమాట వీళ్ళు. సో వీరి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవండి అన్నమాట. ద్వితీయోపదేశకాండం 13:4. మీరు మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనకే భయపడి మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఈ 5 నయంలో లోబడి ఉండడము, భయపడి ఉండడము, ఆజ్ఞలు అనుసరించడము, ఆయన మాట వినడము, సేవించడం. దేవుని సేవించాలి, దేవుని సేవలో పాలిభాగస్తులుగా ఉండాలి. మనం దేవుని సేవలో కూడా మనం ఉండాలి. సో ఈ 5 మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ప్రాముఖ్యంగా లోబడే తత్వము, భయపడే తత్వము మనకు ఉండాలి. ఏదైనా చెప్పినప్పుడు వెంటనే లోబడతాం చూడు, అది నిజమైన ప్రేమ. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. దేవుడు వచ్చి నీకు సూటిగా ఏం చెప్పడు, సేవకుల ద్వారా చెప్తాడు, వాక్యం ద్వారా చెప్తాడు, తోటి సహోదరుల ద్వారా కూడా చెప్తాడు. చెప్పినప్పుడు వారికి వెంటనే వాక్యానుసారమైన నువ్వు గ్రహించి దానికి లోబడే విధంగా నువ్వు ఉన్నప్పుడు నిజంగా నువ్వు ఆయనని హత్తుకున్నట్లు. ఈ 5 కలిగి ఉండాలి. కొంతమందికి భయం ఉండదు అస్సలు. ఎంతన్నా చెప్పు, మా లైఫ్ మా ఇష్టం, ఏదో మందిరానికి వస్తున్నామని సంతోషించి అంతే, మందిరానికి వస్తున్నామని సంతోషించి అంతే. ఇట్లా ఏం చెప్పినా వినరు. వస్తున్నామా, ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, కష్టం ఉన్నప్పుడు మానుకుంటారు. ఇది నువ్వు దేవునికి భయపడ్డ అస్సలే కాదు. భయపడడం అంటే దేవుని ఆజ్ఞలకు ఖచ్చితంగా మనం దాన్ని స్పందించడం, దాన్ని నెరవేర్చడమే భయపడడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కుమారునికి భయపడాలి కదా, భయం కూడా ఉండాలి. తండ్రి భయం ఉండాలి, తల్లి ప్రేమ ఉండాలి కదా. సో కొంతమంది సింగిల్ పేరెంట్ ఉంటారు, తండ్రి తల్లి ఇంకా మొత్తం ఆమె. కొంతమంది అంటుంటారు పిల్లలకి ఇంకా 2 ఆమె చేస్తుంది అంతా, ఇంకా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ 2 ఆమెనే చేస్తుంది. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో, సేవించి భయపడి లోబడే తత్వం మనం కలిగి ఉంటామో, అప్పుడు మన ప్రభుని హత్తుకొని ఉన్నట్లు. ఇక్కడ పైన వచనాలు మనం చూస్తే, అబద్ధ కలలు కంటూ అబద్ధ ప్రవచనాలు చెప్పే వారిని బట్టి కూడా మనం మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అనగా మన సంప్రదాయాలు ఏదైతే మనం విడిచిపెట్టి వస్తామో ఆ సంప్రదాయాలకు మళ్ళీ తిరిగి వెళ్ళొద్దు. అన్యజనుల ఆచారములు వ్యర్థములు కాబట్టి వాటిలోనికి మనము వెళ్ళొద్దు. కొంతమంది అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చేస్తే ఏమి కాదని అనుకుంటారు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏమైనా చేస్తే ఏం కాదనుకుంటారు, కానీ మనం అది విడిచిపెట్టి వచ్చామన్న సంగతి మర్చిపోతూ ఉంటారు. చాలామంది అంటారు, ఇట్లా చేస్తే మీ దేవుడు కొడతాడా, తిడతాడా, మీ దేవుడేమో అంత కఠినుడా, అది ఇదని మనల్ని కొద్దిగా పురికొలుపుతూ ఉంటారు. కానీ మనం ఏ దేవుని అయితే నమ్మామో ఆ పరిశుద్ధతలోనే మనకు ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అన్యజనులు అన్నీ చేయొచ్చు అన్నప్పుడు ఇంకా మనం యేసుప్రభుని నమ్ముకునే అవకాశమే లేదు, నమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. సో అన్యజనుల ఆచారాలు చేస్తూ కొంతమంది చెప్తుంటారు, ఏం పర్లేదమ్మా చేయొచ్చు, ప్రభుని వెంబడించవచ్చు. కొంతమంది యేసు రక్తమే చేయమని చెప్పి ప్రసాదం కూడా తినవచ్చు. ఇవన్నీ మోసపూరితమైన మాటలు. వాక్యం అవన్నీ వివరించదు. సో వాక్యములు ఏముందో అది చెప్తేనే వాళ్ళు దైవ సేవకులు. వాక్యంలో లేనిది ఎవరైనా మనకి పర్వాలేదమ్మా అంటే, పర్వాలేదు అని అంటే ఏదో అర్థం ఉందన్నట్టుగా. ఇప్పుడు నేను అడిగిన ఏమా బాగున్నావు అంటే పర్వాలేదండి అంటే, బాగున్నావు అంటే చాలా బాగున్నావు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినప్పుడు పర్వాలేదు అండి అంటే దానిలో ఉందా అని అర్థమేగా, అనా కదా. ఏదో లోపం ఉంది అందులో అంటే నువ్వు బాగాలేవు, కొద్దిగా ఏదో బాగున్నావు, ఇంకా మిగతాది బాగాలేవు. లేడీస్ని చూడాలా,
మనం లేడీస్ని చూసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆపోజిట్ చెప్తారు. ఫస్ట్ ఆపోజిట్, బాగున్నావు అంటే బాగున్నాడు, మరీ అడిగితే కానీ అప్పుడు మెల్లగా బయటపడుతుంటారు అనమాట. వాళ్ళ స్వభావం అలాంటిది. అంటే అవ్వ ఇచ్చిన గిఫ్ట్ అనమాట అది వాళ్ళకి. సో అలా వాళ్ళు బయటపడరు, ముందు వెంటనే బయటపడరు, కాస్త మనం వాళ్ళని మాట్లాడుతూ ఉంటే అప్పుడు బయటపడతారనమాట. సో ఈ విధంగా మనం ఎప్పుడు కూడా ఏదో పర్వాలేదంటే ఏదో ఉంది కాబట్టి మనం ఎప్పుడు అలాంటి బోధలకు మనం లొంగిపోకూడదు. ఆ సమయాలలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని బట్టి హత్తుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ రాజులు 18:6-7 వచనాలు. 6వ వచనం, 2వ రాజులు 18:6-7 వచనాలు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిచుండెను. చాలు. ఇక్కడ చెప్పబడిన అంశం ఏంటంటే హిజ్కియా గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు హిజ్కియా దేవుని హత్తుకొని ఉన్నాడంటే రాజరికము పొందినప్పుడు. హిజ్కియా ఎవరు? యూదా రాజు అధికారి. ఇప్పుడు మన దగ్గరకు చాలామంది వస్తుంటారు అధికారులు, ఓట్లో ఉన్నప్పుడు అమ్మా అయ్యా అంటూ ఉంటారు, అవునా కదా? వందనాలు, నమస్తే అని చెప్తూ ఉంటారు. దేనికి? ఓటు గురించి. ఓటు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమొస్తుంది? అధికార పదవి వస్తుంది. పదవి వచ్చిన తర్వాత వాళ్ళు మా ముందున్నట్టే ఉంటారా? ఇప్పుడు మీ తర్వాత ఓట్లు వేసిన తర్వాత మనం పోయి అయ్యా వందనాలు అని చెప్పాలి, అయ్యా నమస్కారం మనం చెప్పాలా? ముందైతే వాళ్ళే చెప్తారు మనకి. సో వచ్చిన తర్వాత పదవి మారిపోయింది అంటే ఇప్పుడు ప్రజలతో మనకు పని లేదు 5 సంవత్సరాల దాకా. ప్రజలతో మనకు పని లేదు 5 సంవత్సరాల దాకా. ఇది అధికార పదవి. సో ఆ అతిశయము, ఆ గర్వం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కానీ యూదా రాజు మాత్రము రాజరికంలో ఉండి కూడా దేవుని మాత్రమే హత్తుకొని ఉంటున్నాడు. అయ్యా నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరయ్యా అని ఆయనను మాత్రమే హత్తుకొని ఉంటున్నాడు. చెప్పగలుగుతాం ఒకసారి గట్టిగా. అధికార పదవి ఉన్నప్పటికీ కూడా మన భాషలో మనం చెప్పాలంటే నీకు ధనము హెచ్చినప్పటికీ కూడా, నీకు ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా, నీకు వివాహం అయినప్పటికీ కూడా, నీకు ఒక మంచి స్థితి కలిగినప్పటికీ కూడా ముందు ఎలాగూ దేవుని హత్తుకొని ఉన్నావో ఆ తర్వాత కూడా నువ్వు దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అవసరాలు తీరిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోవడము కాదు. ఇప్పుడు ఆయనకేం తక్కువ అండి? ఇప్పుడు రాజు అయ్యాడు, ఆయనకేం తక్కువ? సైన్యం ఉంటుంది, రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ సైన్యం అంతటి మీద ఆధారపడట్లేదు. ఆయన తన కలిగిన బలము ధనము మీద ఆయన ఆధారపడట్లేదు. కానీ ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే తన తండ్రి అయిన యెహోవా మీద ఆయన ఆధారపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నీకు హెచ్చొచ్చు, ఈ రోజు నీకు ఉండొచ్చు, కానీ రేపు పోయిద్దని మర్చిపోకు. అది నిన్ను ఆదుకోదని మర్చిపోకు. నీకు కలిగింది ఏది కూడా నీకు సహాయము చెయ్యదని మర్చిపోవద్దు. అవి నీకు పరిపూర్ణముగా సహాయం చేయలేవు. పరిపూర్ణమైన సహాయం ఎవరైనా చేయగలరంటే తండ్రి అయిన దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలాగూ ఆయన హత్తుకొని ఉన్నందువలన ఆయనకు ఒక అపాయం సంభవించింది. సన్హెరీబు రాజు బెదిరించాడు, హే నీ దేవుడు ఎంత, నువ్వెంత అని బెదిరించాడు. అయ్యా ఇట్లా అంటున్నారయ్యా అని ప్రభు సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేస్తే రక్తము భూమి మీద ఇట్లా వలకకుండా 185,000 మంది సైన్యాన్ని హతమార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ శత్రువులు ఎంతమందన్న ఉండని, నీ శత్రువు ఏదైనా ఉండని, వ్యాధి ఉండని, బాధ ఉండని, మనుషులు ఉండని, ఆర్థిక పరిస్థితి ఉండని, ఏదైనా ఉండని, నీకు ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి చూపిస్తాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా సరే దేవుణ్ణే హత్తుకొని ఉండాలి. కొంతమంది పెరిగిందంటే చాలు సేవకుల మీద కూడా రుబాబు చూపిస్తుంటారు.
అసలు సంఘానికి ఆశీర్వాదం సేవకుల ద్వారా ఇస్తాడు దేవుడు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే మేము దశంభాగాలు ఇస్తేనే కానీ వీళ్ళు బతికేది అనుకుంటుంటారు. కొంతమంది ఇట్లా ఉంటారు, మేము కానుకలు వేస్తేనే కదా వీళ్ళు బతికేది అనుకుంటారు. కానీ సంఘ కాపరి చేసే ప్రార్థనే వారికి దీవెన అని కొంతమంది అనుకోరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఇది అపవాది ఆలోచన. ఇది ఎవరి ఆలోచన? ఇది అపవాది ఆలోచన. దేవుడు ఎవరికి మనసు కలిగింది ఎవరు ఇవ్వరు. మీకు మనసు కలిగిందంటే అది దేవుడు మీకు ఇచ్చిన మనస్సే. సో ఎప్పుడు కూడా మనకున్న స్థితిని బట్టి మనం అతిశయించదు, కానీ తాను తగ్గించుకుంటే హెచ్చించబడతావు. నువ్వెంత ఉన్నా తగ్గించుకొనే ఉండు, నీ స్థితిని దేవుడు పెంచుతూనే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు హెచ్చించబడాలని చూస్తావో అప్పుడు దేవుడు తగ్గిస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆ వాక్యం నెరవేర్చబడుతుంది, ఆటోమేటిక్గా నెరవేర్చబడుతుంది. సో హెచ్చిపోకుండా నిమిత్తం ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నువ్వు ప్రభుని హత్తుకొని ఉండాల్సిందిగా దేవుని నామంలో మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 119:31 దావీదు కీర్తన 119:31 వచనం. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. చాలు. దావీదు దేవుని శాసనాలను హత్తుకొని ఉన్నాడు. శాసనాలు అంటే అర్థమైంది? బహు కఠినమైన మాట. ఏం మాట? బహు కఠినమైన మాట అది. ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలుకు తెలిసినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? యెరూషలేము వైపు కిటికీలు తెరిచి చక్కగా ప్రభుని ప్రార్థించడం చూసుకున్నాడు. అంతే. శాసనం ఏం చెప్తుంది? ఒకవేళ ఈ దర్యావేషును తప్ప మరొకరిని మీరు ఆరాధిస్తే మీరు సింహపు బోనులో వేయబడుతుందని చెప్తుంది. శాసనము కఠినమైంది. అట్టి కఠినమైన మాటలకు కూడా దానియేలు ఎట్టి శాసనాలు వచ్చిన ప్రభునే హత్తుకున్నాడు. దావీదు కూడా నీ శాసనాలకి, మనుషుల శాసనాలకు కాదు, దేవుని శాసనాలకు హత్తుకున్నాడు. సో మనం కూడా మనుషులు పెట్టే బెదిరింపులకి మనము భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను అని దేవుడు మనతో చెప్తా ఉంటాడు. బెదిరిపోవద్దు, దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శాసనాలు ఎట్టి శాసనాలైనా కానీ ఒక్కొక్కసారి మా ద్వారా మేము ఒక్కొక్కసారి దేవుని వాక్యానికి అనుకూలంగా లేనప్పుడు మేము ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటాం. చెప్పి ఏమ్మా బుద్ధి లేదా, ఏమ్మా ఏయా ఇట్లేం చేస్తున్నారు మీరు, జ్ఞానం ఉండాలా కొద్దిగా అన్నా అని ఒక్కొక్కసారి సేవకులు అన్నా కానీ కూడా ఏం చేయాలా? దేవుణ్ణే హత్తుకొని ఉండాలి. ఇది ద్వేషాన్ని బట్టి హెచ్చరికలు కావి, ప్రేమను బట్టి. మా ద్వారా మీకు ఒక గద్దింపు మాట వచ్చిందంటే అది ప్రేమను బట్టే కానీ ద్వేషాన్ని బట్టి కాదు. మనకేమర్థమైంది? ఈరోజు పొద్దున ఇద్దరు లేచిపోతుంటే అరిసా, బల్ల టైంలో వెళ్ళిపోతుంటే అరిసి కూర్చోబెట్టా. అంత మాత్రం వాళ్ళ మీద నాకు ప్రేమ లేదన్నట్ట. ప్రేమిస్తున్నాను కాబట్టే అక్రమంగా ఉండొద్దని చెప్తున్నా. దేవుడు ఉన్నాడు ఇక్కడ, మన మనుషుల దగ్గర లేకపోతే రాజకీయ మీటింగ్లలో మనము లేము. రాజకీయ మీటింగ్లోనే సైలెన్స్గా ఉంటారు వాళ్ళు. మనం వచ్చిన కాంచి బయటికి లోపలికి అంటే దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించట్లేదు కాబట్టి నీ లోపల భయం లేదు. దాని విషయం నేను గద్దించిన, కూర్చున్నారు. సో అది ప్రేమను బట్టి వచ్చే గద్దింపు మాటనే కానీ ద్వేషాన్ని బట్టి వచ్చేది కానే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎట్టి శాసనం ఉన్నా, దేవుని మాట ఎంత కఠినమైనా సరే నువ్వు దాన్ని హత్తుకొనే ఉండాలి. ఎందుకు తెలుసా? అది నీకు మేలు కలిగిస్తుంది. హల్లెలూయా. నమ్ముతారా మీరు? కఠినమైన మాటలు మేలు కలిగిస్తాయని నమ్మాలా. నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం. ఇప్పుడు నాకు ఈ శ్రమ వచ్చింది, ప్రభా నీ సేవకుని కదా నాయనా, నాకు ఎందుకు రావాలా ఈ శ్రమ అని నేనంటే నేను మీకేం చెప్తా? అందరూ ఏమనుకుంటారు, ప్రభా నాకు శ్రమలు రావద్దంటే నేను మనిషిని కదా. దేవుడు ఇస్తాడు. ఎందుకయ్యా ప్రభా ఎందుకు అని మనం అడిగినాం అనుకో, మహిమ కోసం. హల్లెలూయా.
దేవునికి మహిమ రావడానికే కొద్దిపాటి శ్రమ, చులకని శ్రమ మనకు అంతకంతకు మహిమ భారాన్ని మనకి తీసుకొస్తుంది. సో శ్రమ పొందుట వలన దావీదు అంటాడు, నాకు మేలాయేను. ఇప్పుడు ఈ శ్రమ నాకే కాదు, నాతో పాటు మీకు కూడా మేలే. హల్లెలూయా, హల్లెలూయా. సో అన్ని సమయాలలో కూడా, కఠినమైన పరిస్థితుల్లో కూడా మనం ప్రభువుని హత్తుకొని ఉండాలి. ఎందుకు తెలుసా? ఆయన ప్రాణమిచ్చి ప్రేమించిన దేవుడు కాబట్టి. నేను ఊరికే ఉత్తుగా నువ్వు నన్ను నమ్ముకో, నేను ఏదో చేస్తా అనే దేవుడు కాదు ఆయన. ప్రాణమిచ్చాడు కాబట్టి అడుగుతున్నాడు ఆయన. ప్రాణమిచ్చి ప్రేమించిన దేవుడు కాబట్టి నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఎంత నమ్మితే అంత నమ్మదగిన దేవుడు. కఠినమైన పరిస్థితులు తండ్రిలాగా నిన్ను మనల్ని గద్దించి శిక్షించి అయినా సరే దేవుని రాజ్యము చేరాలన్నది. అంటే నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో సుఖశాంతులతో ఉండాలనేది యేసయ్య ఉద్దేశం. యేసయ్య దేవుడు అలాంటి దేవుడు. ఇంకా ఎవ్వరు పరలోక రాజ్యం ఇయ్యరండి. ఈ లోకములో సృష్టించబడిన, నిర్మించబడిన ఏ దేవుని యందు కూడా పరలోక రాజ్యము లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రారు. ఆ రాజ్యమే లేకపోతే యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టేవాడే కదా. మోసపు క్రియలు ఆయన చేయలే, జిమ్మిక్కులు చేయలేదు ఆయన, బుల్టీలు కొట్టలే ప్రజల యొద్ద. సత్యముగా నిజముగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. నిజముగా తన బాధను మనకు ఉంచాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎట్టి శాసనాలున్నా మనం చక్కగా ప్రభుని హత్తుకొని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తల కార్యాలు 11:23. అపోస్తల కార్యాలు 11:23. వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ హృదయముతో? స్థిర హృదయముతో. ఒకసారి హత్తుకొని ఒకసారి ఇడిచిపెట్టేది కాదు ఇది కదా. ఫెవికాల్ ఒకసారి హత్తుకుంటే 2 ఏనుగులు ఇటు పక్క పెట్టినా కానీ చెప్పరు, ఊడిపోదంట. ఊడిపోదా? ఫెవికాల్కి అంతకు పవర్ ఉందా? స్టిక్ అయిపోతుందంట, మళ్ళీ ఊడిపోదంట. సో ఫెవిక్కి అంత పవర్ ఉంటే మన దేవునికి ఎంత పవర్ ఉండాలా కదా. ఆయన ప్రేమకి ఎంత పవర్ ఉండాలి. సో స్థిరముగా హత్తుకోవాలి, ఉత్తుత్తికి కాదు. ఎందుకంటే పైన మనం చూసినప్పుడు కొన్ని శ్రమలు సంఘానికి వచ్చాయి. అక్కడ కొన్ని శ్రమలు సంఘానికి వచ్చినప్పుడు ఆ శ్రమలలో కూడా నువ్వు స్థిరముగా హత్తుకోవాలని బర్నబా హెచ్చరిస్తూ ఉన్నాడు. అక్కడున్న ప్రజలకి బర్నబా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందులో కూడా హత్తుకొని ఉండాలి మనం. శ్రమలు అంటే మనకేమొస్తాయండి? శ్రమలు అంటే ఏమొస్తాయి? లోకంలో వచ్చినట్టు వస్తాయి, నీకేం స్పెషల్గా ఏం రావు. లోకంలో వచ్చినట్టే వస్తాయి కదా. కానీ అంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టాడని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆ సమయాల్లో కూడా ప్రభుని హత్తుకొనే ఉండాలి. అప్పుడు ఆ శ్రమల ద్వారా గొప్ప మేలు మనం పొందుతాం. మీకు ఒక శుభవార్త ఏంటంటే, లోకస్తులు శ్రమ పొందితే దానికి ప్రతిఫలం లేదు దేవుని దగ్గర నుంచి. క్రీస్తులో ఉండి శ్రమ పడితే పరలోకమందు గొప్ప ప్రతిఫలం. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. క్రీస్తులో ఉండి శ్రమ పడితే గొప్ప ప్రతిఫలం. నేను మీకు చెప్తా, ఒక ఉదాహరణ మీకు చెప్తా. నా లైఫ్లో నేను ఒక దగ్గర 8 సంవత్సరాలు పనిచేశానండి. ఎంత పని చేశానంటే, నేను పోయినప్పుడు ఉన్న అంటే అక్కడ ప్రొడక్షన్ వర్క్ జరిగేది. నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అక్కడ పర్ డే ఒక 400-450 అట్లా ప్రొడక్షన్ తీసేవాళ్ళు. నేను వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి 1100 ప్రొడక్షన్ తీశాను. అర్థమైందా? 1000 నెంబర్స్, 450 అక్కడ, 1000 అక్కడ, 1000-1100 ఫాస్ట్ చేసి దాన్ని 1500 కూడా చేసిన దాన్ని. అంత ప్రొడక్షన్ తీసాం. జీతాలు పెంచలే అసలు. ఆ జీతాలు అస్సలు పెంచలే.
చేస్తున్నారులే అనుకున్నారు, కానీ పాపం ఈ అబ్బాయి వచ్చిన తర్వాత ప్రొడక్షన్ పెరిగింది, మనకు లాభం వస్తుంది అనే యజమానులు ఏం చేయాలండి? జీతాలు మంచిగా పెంచాలి కదా. మన ప్రాబ్లం అదే కదా. పాటేశ్వర గారు బాగా తెలుసు. సో నిజంగా కష్టపడే వారిని గుర్తించరు, మాయ మాటలు చెప్పి మభ్య పెడతారు చూడు, వాళ్ళని బాగా గుర్తిస్తారు. మేము ఇక్కడ కష్టపడతా ఉంటే కష్టపడ్డాలని గుర్తించమంటే జనరాలు. సో ఇలా 8 సంవత్సరాలు కష్టపడితే మా జీతాలు అంత పెరిగింది ఏమీ లేదు. ఇది లోకంలోనే శ్రమ పడ్డట్టు. అంటే లోకంలో శ్రమ పడితే ప్రతిఫలం ఉండదు మనకి, కానీ క్రీస్తులో శ్రమ పడితే ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు ఇందులో పనిచేసింది మీరు లోకానికి సాదృశ్యంగా తీసుకోండి. అంటే నేను లోకంలో ఉన్నానని కాదు, అప్పుడు లోకంలో నేను దేవునిలోనే ఉన్నాను, కానీ సాదృశ్యంగా నేను తీసుకోమంటున్నా. ఆ తర్వాత నాకు అక్కడి నుంచి నేను ఉదయం వెళ్ళినప్పుడు ఒకసారి కొద్దిగా ర్యాష్గా మాట్లాడితే నాకు కూడా ఇంత కష్టపడ్డా వీళ్ళేంది ఇటు అంటున్నారని చెప్పేసి కొద్దిగా నేను మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపో అన్నాడు. పని చేసుకుంటాడు ఎక్కడ కానీ పని దొరుకుతుందని నేను వచ్చేసిన. కానీ అప్పటికి 50,000 అప్పు. 2006లో 50,000 అప్పు అంటే మామూలు మాట ఏం కాదు కదా. 18 years బ్యాక్, అంతేనా? అంతే కదా. 2006లో అంటే 50,000 అంటే మామూలు మాట ఏం కాదు అప్పుడు, మామూలుగా ఉండదు అప్పుడు. సో ఇది ఎట్లా పోతాయా అని ఆలోచన చేస్తూ ఉన్నా. మళ్ళీ ఎవరైనా వచ్చి పిలిస్తే బాగుండి పోయి పని చేసుకుందాం అన్నట్టు మళ్ళీ అట్లా ఆలోచన వస్తుంది. కోపంతో వచ్చేసిన బయటికి, మళ్ళీ సార్ ఎవరైనా పంపించి పిలిస్తే బాగుండని బస్ స్టాప్లో ఉండి ఎదురు చూస్తూ ఉన్నా. మొత్తానికి మా సూపర్వైజర్ అట్లా వెళ్ళిపోయాడు. నన్ను చూడలేదు, నన్ను చూస్తే మాత్రమే ఎక్కించుకొని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ అక్కడే ఉండేవాడిని నేను. మా వర్క్షాప్లోంచి కూడా వచ్చాడు. అన్నా చలో అన్న, సార్ బులారే. చలో అంటే సార్ బులారే రా అన్నాడు. చలో అన్న జాయింగ్ అంటే సార్ రమ్మన్నాడా అంటే రమ్మలేదు, నేనే రమ్మంటున్నా రా అన్నాడు. ఏం కాదన్నారు, రా అంటున్నాడు. నేను రానన్నా, పౌరుషం ఎక్కువ. నేను రానన్నా, వెళ్ళిపోయాడు. తర్వాత ఇంటికి వచ్చా. ఇంటికి వస్తే మా మామయ్య అప్పుడే మా ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు. అక్కడ అడుగుతుంది, ఏందో వచ్చేసాం, ఎంత తొందరగా వచ్చేసాం? ఎందుకంటే మేము వచ్చేది 9-10 గంటలకు కదా. ఇప్పుడే పోయి అప్పుడు వచ్చేసినట్టే ఉద్యోగం పోయిందన్న. ఉద్యోగం పోయిందన్న మా మామయ్య గుడ్లు కాస్త పెద్దగా చేసిండు. ఇంకా అంటే ఎట్లా ఇప్పుడే పాపం కష్టపడి ఇల్లు కట్టిండు. మా ఇల్లు కట్టిందంతా ఆయనే. సో కష్టపడి ఇల్లు కట్టాడు. ఇప్పుడు అప్పు ఉంది, అప్పు ఎట్లా తీర్చుకోవాలా, ఉద్యోగం పోయింది అని కాస్త గుడ్లు పెద్దగా చేసిండు. ఇంకెట్లా పాస్టర్ మరి 10 పోయిందిలే, 14 ఉద్యోగం. దేవుడు మంచిది ఇస్తాడు అన్నది. హల్లెలూయా. నాకు కాస్త ధైర్యం వచ్చింది. మనకు ధైర్యం ఎవరు? వీళ్ళే కదా. మనకు ధైర్యం ఎవరు? వీళ్ళే. సో ధైర్యం వచ్చేసింది, దేవుడు మంచిది ఇస్తాడు అన్నది. దేవుని కృప, మహాకృపను బట్టి 2 రోజుల్లోనికి అక్క మాటను దేవుడు స్థిరపరిచి మంచి కంపెనీలో వచ్చాడు నాకు. హల్లెలూయా. మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ జాబ్లో నేను ఎంత పని చేస్తుంటే అంత ఇంక్రిమెంట్ ఇచ్చారు నాకు. ఇప్పుడు కొట్టని చెప్పట్లు. అక్కడే జరిగిందంటే, అక్కడ కూడా కొద్ది ప్రొడక్షన్ లాగానే ఉంటుంది, కానీ టూల్ రూమ్ వర్క్ చాలా క్రిటికల్ ఉంటుంది ఆడ. సో దాన్ని ఎట్లా చేయాలంటే ప్రొడక్షన్ లాగా తీయాలా, మళ్ళీ 0-1 టాలరెన్స్లో చేయాలా. 0-1 మ్యాక్సిమం 0-2, నీకు 0-2 అంటే తెలుసు కదా. సో అంత టాలరెన్స్లో తీయాలన్నమాట, మ్యాక్సిమం 0-1లోనే తీయాలి. సో నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే చెక్ చేస్తూ ఉన్నారు. చెక్ చేసుకుంటూ మైక్రోమీటర్ ఉంటుంది మాకు, చెక్ చేసుకుంటూ గంటకు 10-12 చేస్తున్నారు. నాకు ఆ చెకింగ్ చేసి 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 వాళ్ళు నేర్పించి, సీనియర్స్ కదా వాళ్ళు ఎట్ట చెప్తే నేను అట్ట చేయాలి. సో ఆ చెకింగ్ చేసి చేసి నాకు పిచ్చిలేస్తుంది. అసలు ఏంది ఇది, ప్రొడక్షన్ అయితేనే లేదు, అసలు టెన్షన్ అవుతుంది. ఇది కాదు, దీనికి ఒక మార్గం కనిపెట్టాలని చెప్పేసి కొత్త మార్గం కనిపెట్టి, ఆ తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు రిజెక్షన్ అయినాయి కొన్ని, కానీ ఆ తర్వాత అరగంటకి 40 ఎక్కడ, గంటకు 10 ఎక్కడ. సో మా సూపర్వైజర్ ఏం చేశాడంటే వెళ్ళి సార్కి చెప్పాడు, 6 గంటలు 40 చేశాడు ఈయన అని. ఎట్లా చేసినావు అన్నాడు. చూపించిన నేను ఈ టెక్నిక్ వాడినా, సో దాన్ని బట్టి ఇది ఇట్లా అయిందంటే, నిజంగా ఏ సంవత్సరం కూడా అంత ఇంక్రిమెంట్ ఎవరికి ఇవ్వలేదంట, ఆ సంవత్సరం నాకు ఇచ్చాడు. హల్లెలూయా.
సో అలా అంటే నేను చెప్తున్నాను ఏంటంటే, క్రీస్తులో ఉండి ప్రయాసపడితే ప్రతిఫలం ఉంటుంది, లోకంలో ఉండి ప్రయాసపడితే ప్రతిఫలము ఉండదు. ఇప్పుడు నేను 8 సంవత్సరాలు ఇక్కడ చేసిన ఏ ప్రతిఫలం లేదు, కానీ ఇంకో దగ్గరకు వచ్చాను, అక్కడ కష్టానికి తగ్గట్టిన ప్రతిఫలము దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే అంటున్నాను, క్రీస్తులో ఉండి ప్రయాసపడండి, ప్రతిఫలం ఇస్తాడు. కానీ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా నిష్ప్రయోజనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు కూడా నువ్వు అక్కడే ఉంటే దేవుడు గుర్తించి తగిన సమయంలో, కొద్ది కాలం మీరు శ్రమ పడితే తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే దేవుడు. ఆమేన్. నిన్ను హెచ్చించే దేవుడు ఆయన. హల్లెలూయా. నమ్మకం ఉందా? నిన్ను హెచ్చిస్తాడని నువ్వు నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు శ్రమలో వచ్చి నేను బాధపడకండి, బెంగ పెట్టుకోకండి, పేరెంట్స్ మీద సురుబురులాడినట్లుగా దేవుని మీద ఆడకండి. ఆయన మంచి దేవుడు, ప్రాణమిచ్చి రక్తమిచ్చుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమ కన్నా కూడా మించిన దేవుడు. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదంటే, పిల్లలు అస్సలు మాటినపోతే ప్రేమ తగ్గిస్తారు, కానీ అప్పటికి కూడా మన దేవుడు ప్రేమించే దేవుడే. అలాంటి ప్రేమలో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12:9. చాలు. దేవునికి స్తోత్రం. చెడ్డదానిని విడిచిపెట్టాలా, మంచి దానిని హత్తుకొని ఉండాలి కదా. ఇందాలు చెప్పుకునే కదా, ఇందాలు చెప్పినా చెప్పలే. శ్లోక సామెత ఉంది కదా, మంచిది పదిచ్చి కొనుక్కోవాలా, చెడ్డది పదిచ్చి విడిచిపెట్టుకోవాలా. మంచి దానిని హత్తుకొని ఉండాలి, కానీ చెడ్డ దానిని చెడు అని ఏదైతే ఉందో కదా. కొంతమంది నవిలింది మేక నవిలినట్టే, మేక గడ్డి అట్ట నములుతుందో, గుట్కాలు పాన్లు నవ్వుతూనే ఉంటారు. మాట్లాడితే కంపు వాసన. ఏం వాసన? మరి వాళ్ళు లేకుండా వాళ్ళు బతకలేవు అంటారు. వాళ్ళు కైనీతో ఇట్లా చెప్తారు, నువ్వు లేకుండా నేను లేను అంటారు. తాగేటోడు బాటలు లేపి, నువ్వు లేని నేను, ముద్దు కూడా పెడతారు కొంతమంది బాటలకి. కానీ అది నిన్ను ఎంత నాశనానికి నడిపిస్తుందో అర్థం కావట్లే. అంటే నువ్వు గుడ్డితనంలో ఉన్నావు, నీ జీవితానికి నువ్వే హాని చేసుకున్నావు, అది నీకు అర్థం కావట్లే. అంటే నీకు కాస్త మైండ్ పని చేస్తలే, మైండ్ పని చేయట్లే. కొంత చెప్తుంటారు కొందరు, ఎందుకయ్యా బాబు తాగుతావు, ఎందుకయ్యా అన్ని చెడ్డది, నువ్వేమో నాకు ఇస్తున్నావా? నేను ఇయ్యపోయినా నీ మంచి గురించి చెప్తున్నాను. చాలా చెప్పిన కాడికి నాకు తెలుసులే. ఏం తెలుసు నీకు? కైనీళ్ళు గుట్కాలు నవలడం ఒకటే తెలుసు నీకు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? భార్యని హింసించి బాగా తాగడం ఒకటే తెలుసు నీకు. కొంతమంది భార్యనేమో ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది, ఈయననేమో మహానుభావుడు ఎడికి పోతాడు, కష్టపడి పనిచేసి ఆ డబ్బులన్నీ తీసుకొని అది పిలుస్తూ ఉంటుంది బాటిల్. నేను పోతాడు, మెల్ల ఆడికి పోతాడు, పోయి ఆడ 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు వస్తే తిన్నగా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకోనో, ఒక చిన్న ఏదో నాన్ వెజ్ తీసుకొని ఇంటికి వెళ్ళి వండుకొని తింటే ఎంత బాగుంటుంది? అందరు కలిసి తింటే ఎంత బాగుంటుంది? 500-600 ఖర్చు పెడతాడు, 400 భార్యకి ఇస్తాడు. ఇదేందండి 1000 రూపాయలు కదా రోజుకి వచ్చేదంటే, ఇచ్చిందే ఎక్కువ తీసుకా అంటే డిమాండ్ అన్నమాట. డిమాండ్ అంటే చెడ్డదానిని ప్రేమిస్తారు కానీ మంచి దానిని ప్రేమించారు. మంచి మాటలు చెప్తే ప్రజలకి ఎలర్జీ అన్నమాట. చెడ్డదాని చెప్పు చెవులు కోసుకొని వింటూ ఉంటారు. సో చెడ్డదానిని ప్రేమించొద్దు, మంచి దానిని ప్రేమించి వారిని హత్తుకొని ఉండాలి. ఇంకొకటి లాస్ట్ మీకు చెప్తాను. వివాహమైన తర్వాత వారిద్దరు ఏక శరీరులై ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనవలెను అని ఉంటుంది. ఉందా?
ఉంది కదా, భార్యనే హత్తుకోవాలా. ఎర్రగా బుర్రగా ఉంది నీ భార్య కంటే ఇంకోటి బాగుందని చెప్పి వెళ్ళొద్దు, చెప్పులు దిగుతాయి. ఒకవేళ ఆమె నచ్చి కూడా నీకేదన్నా జరిగితే మాత్రం నువ్వు పాపంలో ఉన్నావన్న సంగతి మర్చిపోకూడదు. నీ కుటుంబానికి నువ్వు మోసం చేస్తున్నావు, నిన్ను నమ్మి వచ్చిన నీ భార్యను మోసం చేస్తున్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. అది నీకు తిరిగి నీకే మోసంగా మార్చబడదు. కాబట్టి నీకు ఏదైతే వివాహం అయిన తర్వాత నీకు భార్యగా ఉందో భార్యనే హత్తుకోవాలి, ఇంకొకరిని హత్తుకోవద్దు. కొంతమంది ప్రేమ ఎక్కువయ్యి అబ్బో సహోదరి అని హత్తుకుంటారు, ఇట్లా పట్టుకుంటారు. అవసరంలా మరీ అంత ఓవర్ యాక్షన్ అవసరంలా. పురుషుల్ని హత్తుకోపోయి పురుషుల్ని హత్తుకోవాలి, స్త్రీల్ని హత్తుకోవాలి, అంతే. పెద్ద వయసున్నారు ముసలోళ్ళు అంటే ఇలా వారిని ఆదరించడానికి ఏదైనా అది వేరు. కానీ అబ్బో కొంతమంది ఉంటారన్నమాట, భార్యను కూడా అంత ప్రేమించడమ్మో కష్టాల్లో ఉంది, ఇంటికి వచ్చి చెప్తూ ఉంటారు. ఆఫీసులో పనిచేసి అమ్మ ఇట్లా బాధపడుతుంది అని ఇంట్లో వచ్చి సొల్లు కబుర్లు చెప్పొద్దు. బాధపడితే ఆమెని అక్కడే వదిలిపెట్టి ఆయన్ని పాతిపెట్టిరా. ఎవరిదో మాటలు తీసుకొచ్చి భార్య దగ్గర చెప్పకు, ఆమె హృదయం గాయపరచబడుతుంది, నీ మీద అనుమానం పెరిగిద్ది అప్పుడు. సో ఇవన్నీ కుటుంబ కలహాలకి దారి తీస్తాయి. కాబట్టి అన్ని విషయాలలో ఎవరిని హత్తుకోవాలా? భార్యనే హత్తుకోవాలా. పురుషులు భార్యనే హత్తుకోవాలా, భార్య భర్తనే హత్తుకోవాలా. నిన్ను నమ్మి నేను ఇంటికాడ వదిలిపెట్టేసి నీకు 3 పూటలు తినడానికి బాగా ఇచ్చి వదిలిపెట్టి నేను డ్యూటీకి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏర్పాట్లు చేయొద్దు. మా ఆయన పొద్దున పోతాడండి, రాత్రి వస్తాడండి, నా గురించి ఏం పట్టించుకోడండి అనొద్దు. చాలా తప్పది. కుటుంబం గురించే కష్టపడుతున్నాడు భర్త, కుటుంబం గురించే కష్టపడుతున్నాడు. నిన్ను పోషించడానికి, పిల్లల్ని మంచిగా చదివించడానికి ఆయన కష్టపడుతున్నాడు. ఆ కష్టాన్ని విలువను గుర్తించాలి. భార్యలు ఏం చేయాలా? భర్త యొక్క కష్టాన్ని గుర్తించాలి. బాధ్యత, పెళ్ళి చేసుకున్నావు కాబట్టి పోషించాలా అనే పిచ్చి మాటలు మాట్లాడకూడదు. పెళ్ళి చేసుకున్నావు కాబట్టి పెట్టాలి. ఎవరి కోసం పెడతావు? ఇవన్నీ రాంగ్. ఆ మాటలు మాట్లాడకూడదు. ఆయన వెళ్ళి ఎంత కష్టపడతాడు మీకేం తెలుసు? ఇంట్లో కాడుండ కొంతమంది వాళ్ళ ఆఫీసెస్లో ఉంటే యజమానుల ద్వారా ఎన్ని మాటలు పడతారో తెలియదు కొంతమందికి. ఉద్యోగాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో అలా ఉండొద్దు కూడా ఎప్పుడు. వేరే వ్యవహారాలు ఏది కూడా పెట్టుకోకూడదు. నీకంటే ఆయన బెటర్ అని ఎప్పుడు అనకూడదు. జాగ్రత్త. నీకంటే ఫలానా వాళ్ళ ఆయన బెటర్ అని నీ నోటి నుంచి వచ్చిందా, సంథింగ్ ఈజ్ రాంగ్. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు అనకూడదు నీ భర్త నీకు గొప్ప. హల్లెలూయా. నీ భర్తే నీకు చివరి వరకు ఉండు. నీ పిల్లలు కూడా ఉండరు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. పిల్లలు కూడా ఉండరు, పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు చివరి వరకు ఉండేది భార్య భర్తలు ఇద్దరే. కాబట్టి ఒకరు పరస్పరంగా హత్తుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక స్త్రీని పిలిచి, నువ్వు ప్రేమించే ఒక 30 పేర్లు రాయమని అడిగాడంట. అయితే ఆమె గుర్తు తెచ్చుకొని టకటక అని 30 పేర్లు రాసిందంట. 30 పేర్లు రాసిన తర్వాత ఇందులోంచి ఒక 10 తీసేయమన్నాడంట. ఇందులోంచి ఒక 10 పేర్లు తీసేయమన్నాడంట. తీసేయమంటే ఇంపార్టెంట్ ఎవరు కారో 10 పేర్లు తీసేసిందంట. మళ్ళీ అన్నాడంట, మళ్ళీ ఒక 10 పేర్లు తీసేయన్నాడంట. నీకు ఇంకా ఇంపార్టెంట్ కానీ ఇంకో 10 పేర్లు తీసేయమన్నాడంట. ఆమె ఏం చేసిందంట? 10 పేర్లు తీసేసిందంట. ఇందులో ఇంకా నీకు ఇంపార్టెంట్ కావద్దు అనుకున్న వారిని ఇంకిద్దరిని తీసేయమన్నాడంట. సో ఏమని తీసేయాలా? బంధువులు ఉన్నారు, స్నేహితులను కొద్దిగా ఆదుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇంకొక ఇద్దరిని తీసేసిందంట. ఇప్పుడు ఎంత అయింది? లాస్ట్కి 8 అయినాయి కదా. 8 అయింది అంటే బంధువులు ఉంటారు కదా, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అన్నీ కొంతమంది తీసేసింది. 8 మంది అయ్యారు. ఇంకా ఇద్దరిని తీసేయమన్నారంట.
ఇంకా ఇద్దరిని తీసేయమంటే తీసేసింది, ఇంకా ఇద్దరిని తీసేసింది. ఆ తర్వాత 6 మంది ఉన్నారు. ఇప్పుడు 6 మంది ఎవరంటే భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు. ఇందులో ఇంకా ఇద్దరిని తీసేయమన్నదంట. ఎట్లుంటుంది పరిస్థితి? మొత్తానికి అమ్మని నాన్నని తీసేసిందంట. ఎందుకమ్మా? ప్రేమ లేదా అమ్మ నాన్న మీద? నువ్వు తీసేయమన్నావు కదా మరి. సరే, ఇంకొక ఇద్దరిని తీసేయన్నదంట. ఇంకెవరిని తీసేయాలి? పిల్లలు ఉన్నారు. పిల్లల్ని ఎట్లా తీసేస్తాం? ఆలోచన చేసిందంట, కొద్దిసేపు ఆలోచన చేసిందంట. చేసి పిల్లల పేర్లు తీసేసిందంట, భర్తను మాత్రమే పెట్టిందంట. ఎందుకమ్మా పిల్లల్ని కూడా ఎందుకు తీసేసావనంటే, అప్పుడు ఆమె అన్నదంట, అయ్యా అమ్మ నాన్న కొద్దిసేపు ఉండి కొద్ది కాలం అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత పిల్లల వివాహం అయితే వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. చివరికి మిగిలేది ఎవరు? నా భర్తే అన్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి మిగిలేది ఎవరు? భర్త, భార్య, అంతే. సో ఇలాగూ ఒకరు, ఆ కుటుంబమే, భార్య భర్తను హత్తుకోవాలి, భర్త భార్యను హత్తుకోవాలి. ఒకవేళ నీ భార్య నల్లగుండొచ్చు, నువ్వు పోయిన దగ్గర తెల్లగుండొచ్చు, స్వీట్ కబుర్లు చెప్తా ఉండు, నీకు స్వీట్ కబుర్లు చెప్తా ఉండొచ్చు, గులాబ్ జాములు, ఇంకా స్వీట్ల పేర్లు చెప్పండి అమ్మా. నీకు ఏదన్నా స్వీట్లు తినిపిస్తూ ఉండొచ్చు బాగా, ఆమె తెల్లగుండొచ్చు, ఆమె ఎర్రగుండొచ్చు నీ భార్య కంటే, అయినా కూడా నీ భార్య మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. భార్యలైనా అంతే, నీ భర్త నల్లగుండొచ్చు నాలాగా, ఏం ప్రాబ్లం లేదు. నల్లని దానిని వైనను సౌందర్యవంతులు అనుకోవాలి, అంతే. మనసు తెల్లనిది, మనిషి నల్లవాళ్ళైనా మనసు తెల్లదని అందరి ఎదుట నాలాగా భర్త నల్లగా ఉన్నా కానీ పొగడాల వాళ్ళని, ఏం ఇబ్బంది లేదు. అప్పుడు నీకు చక్కగా నీ మనసు ఎవ్వరు చెదరగొట్టరు. అప్పుడు చక్కగా ముందుకెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రమలలో దేవుని హత్తుకోండి, మంచి దానిని దేవుని హత్తుకోండి. కుటుంబంలో ఒకరొకరు చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉన్నప్పుడు అప్పుడు మన దేవుని దీవెనలు పొందుకుంటాం. కాబట్టి మోసపూరితమైన దినాల్లో మనం ఉన్నాం. ఎవ్వరు నీకు బేకరీలో పోయి తినిపించినా, స్వీట్ హౌస్లో పోయి తినిపించినా పరాయి వాళ్ళని నమ్మకండి. పరాయి తినండి, వాళ్ళు పెడితే తినండి కానీ నమ్మకండి. ఒక్కసారి తినడం స్టార్ట్ చేసినామంటే నమ్మకం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో వాళ్ళ జోలికే పోవద్దు, అసలు తినిపిస్తానన్నా మీరు పోవద్దు. పర్లేదండి, నా దగ్గర ఉన్నాయి డబ్బులు, నేను తింటా అని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే పోండి, ఇబ్బంది లేదు. కానీ పురుషుడు స్త్రీని, స్త్రీ పురుషుని, సో ఇదొక అట్రాక్షన్. సో దీనికి దగ్గరికి వెళ్ళిపోయామా అతుక్కుంటుంది. సో అతుక్కోకుండా ఉండాలంటే ముందే జాగ్రత్తగా దూరంగా ఉండాలి. భర్త భార్యను ప్రేమిస్తూ కుటుంబముగా ముందుకు కొనసాగండి. దేవుని దీవెనలు పొందండి. బుద్ధిపూర్వకంగా పాపము చేయకుండా సత్యమందు నిలిచి సర్వసత్యములోనికి ప్రవేశించి పరలోక రాజ్యానికి మనం చేరు అంతవరకు జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా రక్షణ పొంది కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావా? ఇదే నీకు చివరి అవకాశం. పశ్చాత్తాపడండి. మళ్ళీ ఎప్పుడు బుద్ధిపూర్వకంగాను పాపం చేయడానికి నీ మనస్సును ధైర్యం చేయనీయొద్దు. నీ మనస్సును నువ్వు ధైర్యం చేయనీయొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని సమయాల్లో దేవునే హత్తుకోండి. నీకు ఏ సమయం ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, అన్ని పరిస్థితుల్లో ప్రభువుని మాత్రమే మీరు హత్తుకొని ఉంటే మీరు దీవెనలు పొందుకుంటారు, మీరు మేలులు పొందుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? ఒకవేళ భార్య భర్తల విషయాల్లో కూడా ఎవరైనా మీ మనసులో ఉంటే తొలగించండి. అది డేంజర్ బెల్ అది. కాబట్టి తొలగించండి. పరిపూర్ణంగా కుటుంబ పరంగా జీవించండి. ఎవరు నీకు మాయ మాటలు చెప్పినా కానీ నమ్మకండి. దేవుని ప్రేమకు మించిన ప్రేమ లేదు. ఆ తర్వాత తల్లిదండ్రులకు మించిన ప్రేమ లేనే లేదు.
కాబట్టి కుటుంబ ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. ఆ కుటుంబ ప్రేమలో నిలబడండి, దేవుని దీవెనలు పొందండి. ఒకరు ప్రార్థన చేయండి, ఆ స్థితిలో ఏ స్థితిలోనైనా దేవుని హత్తుకొని బుద్ధిపూర్వకంగా మేము పాపం చేయకుండా ఉండడానికి మమ్మల్ని బలపరచండి అయ్యా అని ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఒక్కరు ప్రార్థన చేయండి.